ధర్మపురి జాతర స్పెషల్ బస్సులకు ఆర్టీసీకి 28 లక్షల లాభం వచ్చిందని ఆర్మూరు ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఇటీవల ఆర్మూరు బస్ డిపో నుండి ధర్మపురి పుణ్యక్షేత్రం ఈ బస్సులను ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు 41,000 కిలోమీటర్లు నడిపించామని ఆర్మూరు ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడిపించామన్నారు. ధర్మపురి స్పెషల్ జాతర బస్సుల వల్ల సుమారు 28 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ నెల 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మన ధర్మపురిలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర కోసం ప్రత్యేక బస్సులు నడపడం జరిగింది. ఈ జాతరకు సంబంధించి గత సంవత్సరం 130 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 147 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 17 ట్రిప్పులు అదనంగా తిప్పడం జరిగింది. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తునికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే వారిని క్షేమంగా ధర్మపురి పంపించడం జరిగింది. అలాగే తిరిగి వారిని మళ్ళీ ఆర్మూరు పరిసర ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ జాతరకు సంబంధించి ఆర్మూరు డిపోకి సుమారుగా 25 లక్షల ఆదాయం సమకూరింది. 40,000 కిలోమీటర్లు తిప్పడం జరిగింది. ఈ భక్తులకు ఇబ్బంది కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. అలాగే ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరియు భక్తులు కూడా బస్సులో ప్రయాణించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా ప్రయాణికులు భక్తులు మన ఆర్టీసీ బస్సులోనే క్షేమంగా ప్రయాణించి వారి గమ్యస్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఈ జాతర ఆపరేషన్స్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా అందించడం జరిగింది. వారి ఆధార్ కార్డు పైనే ఉచితంగా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఓన్లీ పురుషులకు మాత్రమే టికెట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మహిళా భక్తులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తుంది. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజ నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయం, రామాలయం, దత్తాత్రేయ, అయ్యప్ప స్వామి, హనుమాన్ తదితర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. वशिष्ठगोत्रोद्भवस्य मल्लेशनामदेकस्य भुवननामदेकस्य वीरवनामदेकस्य अन्वेषनामदेकस्य जशवन्तनामदेकस्य सहकुटुम्बस्य లైట్లన్నీ బంద్ చేస్తే కూడా ఆ విధంగా ఉంటుంది. ఒక్కసారి స్వామిని దండం పెట్టుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అటువంటిదే కాకుండా వెనకాల ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి కాశీలో ఏ విధంగా అయితే కొలువై ఉంటుందో ఆ విధంగా కొలువైనటువంటి మీరు ఈ ఆలయంలోకి రావాలంటే జన్మ సుకృతం కావాలి. తపస్సు చేసుకున్నటువంటి ఆలయాలు ఉండవు, చాలా తక్కువ. అటువంటి ప్రాంతంలో ఈ ఆలయం ప్రతి సోమవారం కూడా 10 గంటల వరకు అభిషేకము, 10:30కు అలంకరణ, 12 గంటలకు పలకీ సేవ, 12:30కు నైవేద్యం లోపలికి రాగానే వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం యొక్క వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా ప్రసాదము స్వీకరించి వెళ్ళాలి. అటువంటిదే కాకుండా హారతి అయినటువంటి తర్వాత నందిని ముట్టద్దు, గంట కొట్టద్దు, మోకాలు మీద దండం పెట్టద్దు, పూలు పత్రి విసరకూడదు. హారతికి దండం పెట్టుకోవాలా, తీర్థం తీసుకోవాలా, మీ చేతిలో దక్షిణం ఉంటే అక్కడ పెట్టాలా, వెళ్ళాలి. కొబ్బరికాయ కూడా అక్కడ ఇక్కడ కొట్టద్దు, కేవలం రామాలయం ముందు భాగంలోనే కొట్టాలా. మంది కొట్టిందని మీరు కొడితే ఎవరైనా జారి పడితే వాళ్ళ తలపలిగిన పాపం మీకే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఆలయానికి సంబంధించిన శాసనం. भगवान की जय। Hare
ప్రతి వారం పెద్ద ఎత్తున జరిగే అన్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాము. 150 మీకు తోచినంత ఈ వారం ఇస్తే మీ పేరు ఊరు అన్ని చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వారం జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే కొత్త బస్టాండ్ మామిడిపల్లి చౌరస్తా పేకిట్ చౌరస్తా వద్ద వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎస్ఐ రఘుపతి సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్లో ట్రాఫిక్ సంబంధించి ప్రతిరోజు మేము ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి టూ వీలర్స్ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. మరియు అదేవిధంగా వాళ్ళ బండిలకు టూ వీలర్స్కు ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకి ఆర్సీ ఉండాలి. అదేవిధంగా ఆటో వాళ్ళు వాళ్ళ యొక్క బండ్లకు వాళ్ళు కొన్ని బండ్లకు నంబర్ ప్లేట్స్ లేవు, నంబర్ ప్లేట్ వేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు డ్రెస్సింగ్ కోడ్ వేసుకోవాలా. ఫోర్ వీలర్స్ ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. దయచేసి ట్రాఫిక్ నియమ నిబంధనలు అందరూ కూడా పాటించగలరు. రద్దీ ఉన్న ప్లేస్లలో బస్టాండ్ దగ్గర ప్రజెంట్ పెరికిడు మామిడిపల్లి చౌరస్తా ఇక్కడ ఎవరు కూడా కొంతమంది ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎవరు పాటించలేరు. దయచేసి అందరూ కూడా సహకరించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు లేనిచో వారిపైన చట్టంతో చర్య తీసుకోబడును. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఏమిట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె 8వ రోజు చేరుకుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగా అన్నారు. సోమవారం ఆయన ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలారం బాలు, పొన్నాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటస్వామి మాదిగా ఎంఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు ఆర్మూర్లో జరుగుతున్నటువంటి రిలే నిరాదీక్షల శిబిరాన్ని సందర్శించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు, మందాకృష్ణ మాది గారు ఇచ్చినటువంటి డిమాండ్ల మేరకు అవి నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డిమాండ్లలో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలని, రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి అంశం మీద మరి గుర్తు చేయడం కోసమే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాకు జరగకుండా ఉండాలనేటువంటి అంశం మీదనే ఈ నిరాదీక్ష కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 3 డిమాండ్లు. గతంలో ఏబిసిడి వర్గీకరణకు 3 కాకుండా 4 ఏబిసిడి అనేటువంటి గ్రూపులు పెట్టడం జరిగింది. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ 3 గ్రూపులు చేయడం జరిగింది. 3 కాకుండా
4 గ్రూపులుగా విడదీసి అన్ని కులాలకు సమానమైనటువంటి సామాజిక న్యాయం అందించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీలలో మాదిగలు 12% ఉన్నారు. ఆ 12% ఉన్నటువంటి మాదిగలకు ప్రభుత్వంలో రాష్ట్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించి సామాజిక న్యాయం అందించే వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవి కనుక నెరవేర్చకుండా మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఈ రాష్ట్రంలో బొందబెడతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మాదిగలు ఆ వైపునే ఉద్యమాలు చేస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆరుమూరు మండలం పిప్పిలి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిప్పిలి గ్రామంలోని స్వయంభుగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కోరిన వారికి కొంగు బంగారం ఇక్కడే స్వామివారు విరజిల్లుతున్నారని భక్తులలో ప్రగాఢ నమ్మకం ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆరుమూరు పట్టణంలోని మినీ స్టేడియంలో లిల్లీపుడ్ పాఠశాల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ హాజరయ్యారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కబడ్డీ, ఖోఖో వంటి ఆటలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తమ పాఠశాలలో ఖచ్చితంగా ఒక పీరియడ్ ఆటల కోసం కేటాయిస్తామన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటలు చాలా ముఖ్యమైనవని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ సెక్రటరీ మల్లేష్, సాఫ్ట్బాల్ సెక్రటరీ గంగమోహన్, పాఠశాల ప్రిన్సిపల్ దాసు, పిఏటి అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. All children and teachers, put your hands together. What's your name? Next class? 6th. Okay, good luck. Bend. Okay, good luck. Hold your leg. Good luck. My name is Sushita. Good luck. All the best. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, వార్డు, ఐసీయూలను పరిశీలించి యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట సంయుక్త అధికారి సాయి తదితరులున్నారు.
ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న టీజీఆర్టీసీ లాజిస్టిక్ ను ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తో కలిసి నిజామాబాద్ ఆదిలాబాద్ ఆర్టీసీ కార్గో డిఎం పాల్ సందర్శించారు. అనంతరం వారు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలు పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మీడియాతో మాట్లాడుతూ కేవలం 151 రూపాయలు చెల్లింపుతో భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబ్రాలు మీ ఇంటి వద్దకే అని ఆర్టీసీ కల్పిస్తున్న ఇటువంటి అరుదైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నమస్తే, నేను కార్గో డిపో మేనేజర్ నిజామాబాద్ రీజన్లో 6 డిపోలకు గాను నిజామాబాద్ వంటోలు, ఆర్మూరు, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ ఈ డిపోల పరిధిలో ఉన్నటువంటి కార్గో పాయింట్ల నుండి మరి తలంబ్రాలు అంటే భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి తలంబ్రాలను మన శ్రీరామ నవమి సందర్భంగా ఎక్కడైతే భద్రాచలంలో అమ్మవారి తలంబ్రాలు కలిసినటువంటి తలంబ్రాలను ప్రయాణికులకు అందజేయడం కోసం ఎవరైతే ఆ యొక్క కళ్యాణానికి అటెండ్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ మన బుకింగ్ పాయింట్ల వద్ద 151 రూపాయలు చెల్లించినట్టయితే నేరుగా భద్రాచలం అమ్మవారి తలంబ్రాలతో పాటు 2 ముత్యాల పూసలను కూడా ఆ ప్యాకెట్లో తీసుకొచ్చి డోర్ టు డోర్ మేము డెలివర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పట్టణ ప్రాంతాల ముఖ్యంగా ఆర్మూరు పట్టణ ప్రాంతాల మండల ప్రాంతాల ఉన్నటువంటి ప్రయాణికులు ప్రజలు భక్తులు ముఖ్యంగా సీతారామచంద్రుల వారి స్వాముల వారి తలంబ్రాలను మీ యొక్క ఇంటికే వచ్చే విధంగా టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆర్మూరు డిపో మేనేజర్ గారు మరి ఆర్మూరు కార్గో సంబంధించినటువంటి సూపర్వైజర్లు ఈ యొక్క బుకింగ్ సౌకర్యాన్ని ఈ డిపో లెవెల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మరి అమ్మవారి తలంబ్రాలను ముత్యాల పూసలను మీ ఇంటికే వచ్చే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఈ మంచి సదవకాశాన్ని 150 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్నట్టయితే మరి 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖు నాడు సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత 8వ తారీఖు నుంచి 10 తారీఖు 14, 15 తారీఖు వరకు మీ అందరికీ మీ ఇంటికే తెచ్చివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి టీజీఎస్ఆర్టీసీ చేసేటువంటి ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి నందిపేట్ భీమ్గలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఇది. ఆర్మూర్ ఆర్టీసీ డిపో నుండి నందిపేట్ భీమ్గల్ బస్సులకు ప్రయాణికుల నుండి డిమాండ్ ఏర్పడింది. ఈ రూట్ లో వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో నిండుగా కిక్కిరిసి వెళ్తున్నాయి. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు. ఎక్కువగా మహిళా ప్రయాణికులు ఉండడంతో ఆర్టీసీ పోలీస్ సిబ్బంది దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆర్మూర్ ఆర్టీసీ డిపో బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కార్యేషి ఆనంద్ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సుమారు 250 సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్ ద్వారా తొక్కించడం అభినందనీయమన్నారు. వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలను రోడ్డుపై శబ్ద కాలుష్యం చేసి నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, రోటరీ క్లబ్ సభ్యులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గౌరవనీయులైనటువంటి మన జిల్లా ఏసీపీ గారు ట్రాఫిక్ ఏసీపీ గారు అయినటువంటి నారాయణ సార్ గారికి తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్న దృష్ట్యా ఈరోజు ఆర్మూర్కి తను రావడం జరిగింది.
ఆకస్మికంగా కొన్ని ప్రదేశాలు పర్యటించే విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. సో రోటరీ తన యొక్క సేవల్ని మేము ఎప్పటి నుండో గమనిస్తున్నాము, తన యొక్క కమిట్మెంట్ని గమనిస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో తను వచ్చినప్పటి నుండి సో తన పర్యవేక్షణలో ట్రాఫిక్ నియంత్రణ చాలా బాగా జరుగుతున్నది. సో అలాగే పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా బాగా జరిగి సో యాక్సిడెంట్లు తగ్గడము, ట్రాఫిక్ డిసిప్లిన్ కలగడం, ఇలాంటివన్నీ జరగడము మేము గమనించి పెద్దలు నారాయణ సార్ గారిని సన్మానించాలి అనే ఉద్దేశంతో ఈరోజు తనకు గౌరవ సన్మానం చేయడం జరిగింది. సో ఇలాగే మీరు మీ యొక్క సేవలు మరిన్ని అందించి ప్రజల్ని యాక్సిడెంట్ల నుండి అలాగే డిసిప్లిన్ డ్రైవింగ్ నేర్పించే విషయంలో ఇంకా బాధ్యత తీసుకొని మీరు ఎందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భీమ్గల్ మండల పరిధిలో తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టామని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ సత్యన్యూస్ కు తెలిపారు. భీమ్గల్ మండలంలోని 27 గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ సత్యన్యూస్ తో అన్నారు. సోమవారం భీమ్గల్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ 3 నుంచి 4 గ్రామాలలో నీటికి సంబంధించిన సమస్య ఉంటే ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా నీటిని దుర్వినియోగం చేసుకోకుండా పొదుపుగా వాడాలని సూచించారు. ఇంటి నల్లలోకి ఎవరు కూడా మోటార్లను బిగించవద్దని హెచ్చరించారు. భీమ్గల్ మండలంలోని 27 గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి నివారణ కోసము ప్రత్యేక చర్య తీసుకుంటున్నాం. మనకు మిషన్ భగీరథ నీళ్లు రావడం జరుగుతుంది. మరి మిషన్ భగీరథ వాటర్ రాకపోతే కూడా ఆల్టర్నేట్గా గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న బోర్లను కానీ అదేవిధంగా మోటార్లు కానీ 1 HP మోటార్లు కానీ మినీ వాటర్ ట్యాంకులు కానీ అవన్నీ కూడా ఏవైతే రిపేర్లు ఉన్నాయో పైప్ లైన్ కానీ ఇవన్నీ ఏవైతే రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేయడం జరిగింది. సో నీటికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఒక 3-4 గ్రామాలలో నీటికి సంబంధించిన సమస్య ఉంటే ఆ గ్రామాలకు ప్రత్యేకంగా మరి మిషన్ భగీరథ ఇంట్రా ఏఈ గారు తర్వాత నేను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయడం జరిగింది. నీళ్ళకి రోజు నీటి యొక్క టేబుల్ తగ్గిపోతుంది, వాటర్ టేబుల్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా నీటిని కొంచెం పొదుపుగా వాడాలి. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ నల్లాలకి మోటార్లు బిగించి కూడా కొంతమంది నీళ్లు తీసుకున్నట్టు అంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు గోన్గోపుల తర్వాత బడా భీమ్గల్ ముచ్చుకూరు గ్రామంలో మోటార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇటువంటి సీజ్ చేస్తే వాళ్ళ మీద మరి కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటి నల్లాలకి మోటార్లు ఎవరు కూడా బిగించకూడదు. ఎందుకంటే నీళ్ళు అందరికీ కూడా సప్లై కావాలి కాబట్టి అదొకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తూ, అవసరమైతే ఇప్పటికైతే నీటి సమస్య అంటే గ్రామ పంచాయతీ నీటితో సరఫరా చేస్తున్నాం. ఇంకా కూడా ఏమన్నా తక్కువడితే మరి ఆ రైతులకు సంబంధించి ఇప్పుడు మార్చి 31 తర్వాత పొలాలన్నీ కూడా అయిపోతాయి కూడా వాటికి కూడా లీజ్ తీసుకొని కూడా ప్రజలకు నీళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇంకా వాటర్ ట్యాంకులు కూడా మాకు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. రెండో పాయింట్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన మన లింగాపూర్ పైలట్ ప్రాజెక్ట్ కింద మరి తీసుకోవడం జరిగింది. అక్కడ పనులు కూడా ప్రగతిలో ఉన్నాయి. మరి మిగతా గ్రామాలకు సంబంధించి కూడా ఎవరైతే మరి అర్హత ఉందో అటువంటి వాళ్ళకు సంబంధించిన జాబితాను రూపొందించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరి మంజూరు ఇవ్వగానే అన్ని గ్రామాలలో కూడా ఏ బెనిఫిషియర్కి అయితే మంజూరు అయిందో ఆ బెనిఫిషియర్కి సంబంధించి ఇంటి దగ్గర ముగ్గు వేయడం జరుగుతుంది. మరి ఆ పేమెంట్ కూడా వాళ్ళు కట్టుకున్న విధానం బేస్మెంట్, దాని తర్వాత గోడలు, తర్వాత స్లాబ్, దాని ప్రకారంగా విడతల వారీగా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్కి చెల్లించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తుంది. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గొర్రెల అహంకారాన్ని చూపించిన జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ కింద వాళ్ళను వెంటనే ఎమ్మెల్యే పదవిలో వేసి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు భీమ్గల్
మండల కేంద్రంలో సుమంగళి చౌరస్తాలో కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రతిబొమ్మ దహనం చేయడం జరిగింది. వాళ్ళ అహంకారాన్ని గత మొన్న 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ అహంకారాన్ని గుండె పెట్టినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు సిగ్గుచరం రావడం లేదు. ఇంకా ఇలాగే వారి అహంకారాన్ని చూపిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. అయ్యా, మీరు ఇలాగే దూరంగా అహంకారాన్ని చూపెడితే మీకు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ఊర్లలో తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. మా స్పీకర్ గారిని దళితుడై ఉన్నందుకు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్ను బర్తరఫ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ఖబర్దార్ బిడ్డ. జై కాంగ్రెస్, జై రేవంత్. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ లో భూములను వెంటనే కబ్జాలో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ బీసీ మైనార్టీకి చెందిన సర్వే నెంబర్ 836 భూమిలో గత 20 సంవత్సరాలుగా కబ్జాలు ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. పేదల సాగు భూముల జోలికొస్తే తస్మత్ జాగ్రత్త అని, పేదల భూములు ముట్టుకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, రావుట్ల పుష్పలత, భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గతంలోనే సైదార్ చంగ్ అనేటటువంటి ఒక ల్యాండ్ లార్డ్కి సంబంధించినటువంటి భూమిని సీలింగ్లోనే తీసుకున్నటువంటి భూములు అన్నీ కూడా పేదలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూముల్ని పేదలు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు సాగులో ఉన్నారు, వాళ్ళకి పట్టాలు వచ్చినాయి. కానీ అందులో 836 సర్వే నెంబర్ని ఆ సీలింగ్లో ఉన్నటువంటి భూమిని మెజారిటీ గుంట ప్రాంతం కావడం వల్ల తక్కువ క్వాంటిటీతో ఉన్నటువంటి 120 ఎకరాల భూమి వ్యవసాయానికి సాగుకు పనిచేసేటటువంటి భూమి ఉండటం వల్ల దీన్ని అసలు ప్రభుత్వం ఏ పేదలైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ అసైన్ చేయాల్సినటువంటి బాధ్యత, పట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండే. కానీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా అది అట్లనే ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో ధరణి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ సీలింగ్ తీసుకున్నటువంటి భూమిని ఎవడైతే పట్టదారునో సైదార్ చంగ్ అనేటటువంటి వాడిపైన రావటం వల్ల వాడి వారసులుగా హైదరాబాద్ లెవెల్లో కొంతమంది పైరవికారులు, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమునకలు చేసినటువంటి చాలామంది పైరవికారులు ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఊర్లో ప్రచారం జరుగుతుంది. ఈ భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని గత 25-30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ పేదలకు ఆ భూముల్ని అసైన్ చేసి ఇచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని, లేకపోతే ఆ భూములలోకి ఇతరులు కనుక ప్రవేశిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందని సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి పైరవీకారులకు చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థిపై అతి కిరాతకంగా దాడి చేసిన ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పీడీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. భీమ్గల్ మండలం పల్లికొండ జైపీఐ స్కూల్లో 7వ తరగతి విద్యార్థిపై దాడి చేసిన టీచర్ను సస్పెండ్ చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశామని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, జిల్లా నాయకులు వినోద్, అరుణ్, కోటేశ్వర్ తదితరులు ఉన్నారు. విద్యార్థిపై అతి కిరాతకంగా దాడి చేసి విద్యార్థి యొక్క తలని పలగొట్టడం జరిగింది. ఆ పలగొట్టడం ద్వారా రక్తం కూడా రావడం జరిగింది. ఇదే టీచర్ పైన గతంలో అనేక ఈ ఘటనలు జరిగి ఉన్నాయి. అనేక విద్యార్థుల పైన ఆయన చేసుకోవడం జరిగింది. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి వీడిస్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు మందలించడం జరిగింది. అయినా ఈ టీచర్ పైన అసలు ఈ టీచర్ పట్ల అసలు టీచరు ఆయన మార్పు ఏమాత్రం కూడా రాకుండా ఈరోజు మొన్న విద్యార్థి పట్ల ఆయన అసభ్యంగా పదజాలతో వాడుతూ ఆయన దాడి చేయడం జరిగింది. ఇదే అంశంపై ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్లోని డిఓ ఆఫీస్ రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏడీ మేడం కూడా ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. వెంటనే వారు స్పందించి ఖచ్చితంగా మేము ఫైలింగ్ చేశామని చెప్పారు. అసలు విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి గురువులే ఈరోజు విద్యార్థులపై దాడి చేయడం ఎంతవరకు ఏమని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి దాడులకు పాల్పడకుండా ఇట్లాంటి ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీటీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.